ఈ నెల 12న జరగనున్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎంపీ అవినాష్ రెడ్డి ప్రతిద్దాం. సార్, ఎందుకు ఎన్నికల కమిషన్ ఒక కొత్త విధానం తీసుకొచ్చింది ఎన్నికల్లో? ఇవాళ అధికార పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్లో స్టేట్ ఎన్నికల కమిషను ఎంత ఘోరమైన, ఎంత రెక్లెస్ బిహేవియర్ అంటే 4,000 మంది ఓటర్లకు సంబంధించి వాళ్ళకి దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్స్ కాకుండా పక్క గ్రామంలో ఉండే పోలింగ్ బూత్స్కు ఇలా ఓట్లు మార్చినారు. ఎక్కడన్నా పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం మనం చూసింటాం, రొటీన్గా ఎన్నోసార్లు మనం చూసింటాం. కానీ పోలింగ్ బూత్స్ అట్లే పెట్టి ఓటర్లను షిఫ్ట్ చేయడం అనేది ఎక్కడా చూసిందాం. ఇది చాలా విడ్డూరమైంది. ఇవాళ ఈ ఎర్రబెల్ల గ్రామంలో కానీ, నల్లబరెడ్డిపల్లె గ్రామంలో కానీ, నల్లగొండవారిపల్లిలో కానీ జరిగింది ఇదే. ఉదాహరణకు నల్లగొండవారిపల్లిలో 650 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళకు ఒక పోలింగ్ బూత్ కూడా ఉంది. ఇప్పటి వరకు ఇన్నేళ్లుగా ఎన్నో పర్యాయాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని పర్యాయాలుగా ఆ 650 ఓట్లు వాళ్ళ పోలింగ్ బూత్లోనే ఓటేసుకున్నారు. వాళ్ళ గ్రామంలోని వాళ్ళ పోలింగ్ బూత్లోనే ఓటేసుకున్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఎలక్షన్లో ఆ 650 మంది ఓట్లలో ఒక్క ఓటు కూడా వాళ్ళ పోలింగ్ బూత్లో లేదు. మొత్తం అందరూ 4 కిలోమీటర్ల ప్రయాణం చేసి నల్లపరెడ్డిపల్లె వరకు ప్రయాణం చేసి వచ్చి అక్కడున్న పోలింగ్ బూత్లో ఓటేయాలి. మరి నల్లగొండవారిపల్లె పోలింగ్ బూత్లో ఎవరు ఓటేస్తారంటే నల్లపరెడ్డిపల్లె వాళ్ళు అందరూ పోయి ఆడ ఓటేస్తారు. చూసేదానికి, వినేదానికి ఎంత అన్యాయంగా ఉంది. మరి ప్రజల్ని డిసైడ్ చేయమని అడుగుతా ఉన్నా. కాబట్టి ఎన్నికల కమిషన్కు ఇప్పటికే వీ హ్యావ్ కంప్లైంట్. ఎన్నికల కమిషన్కు జిల్లా కలెక్టర్ గారికి చెప్పాము, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు చెప్పినాము. తక్షణమే ఈ అనక్షర్ 7ని రెక్టిఫై చేయాలా. ఇప్పటి వరకు ఇన్ని పర్యాయాలుగా ఏ రకంగా అయితే ఏ గ్రామంలో ఏ పోలింగ్ బూత్లో ఆ ఓటర్లు వేసేవాళ్ళు అదే పద్ధతి కొనసాగించాలా. మీరు ఈ మాదిరి చేసినారంటే కనుక దీని అర్థము ఎక్కడన్నా ఎన్నికల కమిషన్ యొక్క ఇంటెన్షను పోలింగ్ శాతం పెంచే విధంగా ఉండాలా, ఓటర్లకు మోర్ సౌలభ్యకరంగా ఉండాలా, ఇంకా ఈజీగా ఓటేసే విధంగా ఉండాలా, దగ్గరలో ఉండాలా. ఇది ఎన్నికల కమిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్. కానీ ఇక్కడ అన్నీ విరుద్ధం. పోలింగ్ ఓటేయాలంటే పక్కనే ఉన్న పోలింగ్ బూత్ను కాదని 4 కిలోమీటర్లు ప్రయాణం చేసిపోయి ఓటేయాలి. ఇప్పుడు పులివెందుల మండలంలో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మనందరికీ తెలుసు. మధ్యలో ఏ డెకాయిడ్ బ్యాచ్ వచ్చి ఆపి ఓట్లకు పోనీకున్నా కూడా ఇంటికి వెనక్కి వెళ్ళకపోవాల్సిందే. సో ఈ మాదిరి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి, ఇటువంటి మార్పు, ఇటువంటి అర్థం లేని మార్పు ఎన్నికల కమిషన్ చేయడం పట్ల నిజంగా ప్రతి ఒక్కరికి కూడా అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపే ఉద్దేశాలు వీళ్ళకు ఉన్నాయా లేవా అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి కూడా తలెత్తుతూ ఉన్నాయి. పోలింగ్ శాతం తగ్గడం కోసమే ఈ రకమైన చర్యలు చేపడతా ఉన్నారా? బూతులు క్యాప్చర్ చేయడం కోసమే పోలింగ్ శాతం తగ్గించి ఓటర్లు రాని పరిస్థితి కల్పించి బూతులు క్యాప్చర్ చేయడం కోసం ఈ రకమైన విధానం తీసుకొస్తున్నారా? ఎందుకు తీసుకొస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. తప్పక ఈ డిఫెక్ట్ను ఎన్నికల కమిషన్ రెక్టిఫై చేయవలసిందిగా మరొకసారి మనవి చేస్తా ఉన్నాం మీ ద్వారా. గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి ఈ ప్రాంత ప్రజలు ఓటేస్తున్నారు. అయినప్పటికీ కూడా కనీసం ఎర్రబల్ల చెరువుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మేము కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చిన 7 ఏళ్ళు అభివృద్ధి చేస్తున్నాం, మా అభివృద్ధిని చూసి ప్రజలు మాకు ఓట్లు వేస్తారని వాళ్ళు చెప్తున్నారు. అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడితే అర్థం లేదు. బేసికల్గా పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఒకసారి చూడండి. 350 కోట్లు వర్క్ కంప్లీట్ అయింది. 50 సీట్లు మంజూరైనాయి. వచ్చిన సీట్లు వద్దని వెనక్కి పంపించినారు. దీన్ని అభివృద్ధి అంటారా? ఈ మండలంలో అరటి రైతులు ఎక్కువ ఉంటే వాళ్ళ కోసము 500 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కాంప్లెక్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. అది ప్రారంభించారు కూడా. ఈ 15 మాసాల్లో ఆ ఫెసిలిటీని రైతులకు కనీసం వినియోగంలో కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాలేకపోయింది. దీన్ని అభివృద్ధి అంటారా? ఎర్రబెల్ల చెరువుకు ఇవాళ నీళ్ళు వస్తూ ఉన్నాయంటే, ఇప్పుడు పోయే నీళ్ళైనా రాణితోపు నుంచి, ఇక్కడ నుంచి లింగాల బ్రాంచ్ కెనాల్ నుంచి పంపింగ్ పోతూ ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారి చలువ, జగన్మోహన్ రెడ్డి గారి చలువ. కృష్ణా నీళ్ళని ఈ ప్రాంతంలోకి తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతంలో కృష్ణా నీళ్లు CBRకు పైడిపాలెంకు వచ్చిన తర్వాత పంప్ హౌస్లు అన్నీ నిర్మించి ఆ పంప్ హౌస్ల ద్వారా, ఎత్తిపోతల పథకాల ద్వారా ఎర్రబెల్ల చెరువుకు నీళ్ళు ఇస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైనా మంచి జరిగిందంటే ఎక్కడో ఉన్న శ్రీశైలంలో ఉన్న ఆ కృష్ణా నీళ్లు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ప్రతి గ్రామానికి పంప్ హౌస్ ద్వారా పోతూ ఉన్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారి చలువ, జగన్మోహన్ రెడ్డి గారి చలువ. ఇన్ఫ్యాక్ట్ ఎర్రబెల్ల చెరువు చాలా పెద్ద చెరువు. ఇప్పుడున్న పంపింగ్ స్కీము చాలా చిన్నది.
ఈ పంపింగ్ స్కీమ్తో ఈ చెరువు నిండాలంటే 3 నెలలు 4 నెలలైనా కూడా నింపలేమని భావించి గిడ్డంగివారిపల్లె నుంచి మన సిబిఆర్ నుంచి చిత్రావతి రిజర్వాయర్ నుంచి గిడ్డంగివారిపల్లెకు ఏదైతే పైప్ లైన్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో స్టార్ట్ చేశారో ఆ పైప్ లైన్ పనులు చాలా మటుకు జరిగినాయి. 70% పైప్ లైన్ పనులు జరిగినాయి. కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ వలన కొంచెం పని హెల్డప్ అయింది. ఈ 15 నెలల్లో నిజంగా ఎర్రబెల్లె గ్రామం పైన ఎర్రబెల్లె చెరువు పైన ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ₹1 పనైనా చేశారా? చేసి ఉంటే ఈ పాటికి మన ఎర్రబెల్లె చెరువుకు మరి డైరెక్ట్గా సిబిఆర్ నుంచి నీళ్ళు వచ్చిండేటి కదా. ఆ రూట్లో నీళ్ళు వస్తే కేవలం 4 రోజుల్లో చెరువు నిండుతుంది, 100 క్యూసెక్స్ పర్ డే. సో ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండేవి చేయకుండా కేవలం మాటలు. అది కూడా ఏంది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే వీళ్ళకి అభివృద్ధి గుర్తొచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాకనే వీళ్ళకి ఎర్రబెల్లె చెరువు గుర్తొచ్చింది. నోటిఫికేషన్ రాకముందు, ఈ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు 2 నెలల పాటు ఆ గ్రామాల రైతులు ఎర్రబెల్లె, కొత్తపల్లె, నల్లపరెడ్డిపల్లె రైతులు ఎన్నోసార్లు టీడీపీ నాయకుల దగ్గరికి పోయినారు చెరువుకు నీళ్లు పంప్ చేయించమని చెప్పి మన లింగాల కుడికాలువ నుంచి. కానీ వాళ్ళు పట్టించుకోలే, ఏమాత్రం పట్టించుకోలే. రైతులకు పక్క వాటర్ టేబుల్ డిప్లీట్ అయ్యి బోర్లలో మరి పైపులు దించుకోవడం కావచ్చు, కొత్త బోర్లు వేసుకోవడం కావచ్చు, చాలా అదనపు భారం రైతుల మీద పడతా ఉన్న పరిస్థితుల్లో నేను రైతులందరినీ తీసుకొని ఇరిగేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏంది ప్రాబ్లం, ఎందుకు పంపింగ్ చేయడం లేదంటే ట్రాన్స్ఫార్మర్ లేదని చెప్పి వాళ్ళు సమాధానం ఇచ్చినారు. ట్రాన్స్ఫార్మర్ మేము చెన్నై నుంచి తెప్పించినాం, రెంట్కి తెప్పించినాం. చెన్నై నుంచి తెప్పించి ఇస్తే అప్పుడు కొంచెం చలనం వచ్చింది కూటమి ప్రభుత్వానికి. అప్పుడు వాళ్ళకు 500 kV తెచ్చి పంపింగ్ స్టార్ట్ చేసినారు. అప్పటి వరకు కనీసం చలనం కూడా లేదు. ఎర్రబెల్లె చెరువు ఒకటి ఉందనేది తెలియదు, ఎర్రబెల్లె చెరువుకు నీళ్లు పంప్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. కేవలం నోటిఫికేషన్ వచ్చినాక ఈ కొత్త మాటలన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం వీళ్ళ మాటలు, ఈ హామీలు అన్నింటికీ ఎక్స్పైరీ డేట్ ఆగస్టు 14. ఆగస్టు 14 నోటిఫికేషన్ టైం అయిపోయినాక మళ్ళా చేతికి చిక్కరు వీళ్ళెవరు కూడా. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే పోటీకి తప్పుకోవడానికి అక్రమ కేసులు పోలీసులు ఉంటున్నారు. ఒక అక్రమ కేసు చూపిస్తే మేమే తప్పుకుంటామని బీటెక్ రవి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు రాము మీద ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగింది. ఆ దాడిలో 2 కార్లు మొత్తం ధ్వంసం చేసేసినారు. కార్ల మీద పెట్రోల్ వేసి తగలబెట్టే ప్రయత్నం చేసినారు. ఇన్ఫ్యాక్ట్ లోపల ఉన్న రామును రమేష్ను కూడా తీవ్రంగా గాయపరిచినారు. రాముకు అయితే తల సుమారుగా డ్యామేజ్ చేసినారు. మరి ఈ మాదిరి దాడి చేసిన తర్వాత రాము కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు వేముల నుంచి ఒకరిని తెచ్చి ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించి రాము మీద, తర్వాత హేమాద్రి రెడ్డి మీద మరొక 50 మంది అంట కులం పేరుతో దూషించినారంట, ఇంకా కొట్టినారంట. ఇది ఫాల్స్ కేసు కాదా? బీటెక్ రవిని ఆయన కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్పండి, ఇది ఫాల్స్ కేసు కాదా? నెంబర్ 1. 2, పులివెందుల వైస్ ఎంపీపీ విశ్వనాథ్ రెడ్డి మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 4 రోజుల క్రితం టీడీపీలోకి పోయినాడు. టీడీపీలోకి పోయిన ఫస్ట్ డేనో సెకండ్ డేనో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాడు. ఇట్లా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గారు అండ్ హైదరాబాద్ నుంచి శంకర్ రెడ్డి అన్న వీళ్ళందరూ కలిపి ఆయన ఏదో దబాయించినారు, నరుకుతామన్నారని చెప్పి ఒక ఫాల్స్ కంప్లైంట్ స్టేషన్లో ఇచ్చినాడు. ఇది ఫాల్స్ కంప్లైంటా లేకుంటే కరెక్ట్ అనేది అది కూడా బీటెక్ అయిన అడగండి. ఇన్ని క్రిమినల్ బ్రెయిన్ వీళ్ళకు ఏదైనా మంచి చేసి ఓట్లు అడగాల, పులివెందుల ప్రజలను ప్రేమతో గెలవాలి కానీ కుట్రలతో గెలవలేరు. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. ప్రజలను, పులివెందుల ఓటర్లను ప్రేమతోనే గెలవగలం, కుట్రలతో గెలవలేరు. ఇవన్నీ హైలీ క్రిమినల్ బ్రెయిన్స్. ఈ 2 ఫాల్స్ కేసులా కాదా? శుద్ధి లేకుండా చెప్పండి. అబ్సల్యూట్ 1% కాదు, 100% ఫాల్స్ కేసెస్ ఈ 2. కేవలం ఈ 2 ఫాల్స్ కేసుల ద్వారా ఈరోజు మా కార్యకర్తలందరినీ ఈ కేసులు చెప్పి జైల్లో వేయాలని చెప్పి పెట్టుకుంది. అంటే వీటిని, ఈ ఫాల్స్ కేసులను ఏ రకంగా వాడిపోతున్నారంటే పోలింగ్ రోజు మా కార్యకర్తలను, మా నాయకులను బయట లేకుండా ఈ కేసు పేరు చెప్పి అక్రమ అరెస్టు చేసి లోపలేయాలి.
లోపల వేయడం కోసం. అంటే ఈ మాదిరి తప్పుడు పనులు మళ్ళీ ఒక్క తప్పుడు కేసు పెట్టినా కూడా మేము తప్పుకుంటామన్నాము. నిజంగా ఇంకా దెయ్యాలు వేదాలు వెళ్ళించడంతో సమానం అది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఎన్నికల్లో మాత్రమే ఎన్నికల కమిషన్ ఒక కొత్త విధానం తీసుకొని వచ్చి ఒక గ్రామానికి చెందిన ఓటర్లు మరో గ్రామంలో ఓటేసే విధంగా, అంటే ఇది కేవలం ఓటర్లు పోలింగ్కు రాకుండా అడ్డుకోవడం కోసం ఇలాంటి విధానం తీసుకొచ్చిందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పులివెందుల నుంచి.